ఆగండి ఆగండి, క్రైస్తవులు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియో స్క్రోల్ చేయకండి. మీతో ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. మీరు మారు మనసు పొందారా? అవును, నేను అడుగుతున్నది నిజమే. మీరు మారు మనసు పొందారా? మారు మనసు అంటే ఏంటి? నిజానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు మారు మనసునకు ప్రకటించాడు. బాప్తీసం ఇచ్చే యోహాన్ అంటున్నాడు, మీరు మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి అంటున్నాడు. యేసుక్రీస్తు లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఉపమానం చెప్తూ అంటున్నాడు, ఇదిగో మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకముందు ఎక్కువ సంతోషం కలుగును అంటున్నాడు. యేసుక్రీస్తు లూకాసు సువార్త 5:31 అంటున్నాడు, నేను పాపుల్ని పిలవచ్చుని కానీ నీతిమంతుల్ని పిలవరాలేదు. ఆ పాపుల్ని కూడా అక్కడ రాయబడిన మాట స్పష్టంగా, మారు మనసు పొందుటకి నేను పాపుల్ని పిలవచ్చుని కానీ నీతిమంతుల్ని పిలవరాలేదు అన్నాడు. ఇంతకీ మనిషిని యేసుక్రీస్తు ఎందుకు పిలుస్తున్నాడు? ఒక పాపిని యేసుక్రీస్తు ఎందుకు పిలుస్తున్నాడు? నీకు స్వస్థత ఇవ్వడానికో, దీవెని ఇవ్వడానికో, ధనం ఇవ్వడానికో, పిల్లల్ని ఇవ్వడానికో, డబ్బు ఇవ్వడానికో కాదు. ఇవన్నీ ప్రభు ఇస్తాడు. కానీ పిలిచే ఈ పిలుపు ఏంటో తెలుసా? నీ మనస్సు మార్చుకోమని దేవుడు పిలుస్తున్నాడు. నిజంగా మనం ఒక పాపంలో ఉన్నామని పశ్చాత్తాపం కలిగి నిజమైన మారు మనసు పొందితే హృదయం లోపల నుంచి ఆ పశ్చాత్తాపం తన్నుకొని వస్తుంది. అప్పటి నుంచి నువ్వు ఏ పాపాన్నైతే ఇంతకాలం జరిగిస్తూ వచ్చావో ఆ పాపంపై విరక్తి కలుగుతుంది. ఆ పాపాన్ని ద్వేషించడమే మారు మనసు, ఆ పాపాన్ని విడిచిపెట్టడమే మారు మనసు. అందుకే ప్రభు నాడు, నువ్వు హృదయ అంతరంగంలో మనకు మార్పు రావాలి. చాలా మంది పైకి మారారు. యేసుక్రీస్తు కాలంలో శాస్త్రులతో పరిశీలతో ప్రభు అంటున్నాడు కదా, మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. అవి శృంగారంగా కనబడతాయి కానీ లోపల చచ్చినుబాని కుళ్ళుతో, ఎముకలతో, కంపుతో ఉంటుందని మాట్లాడాడు. అదే రీతిగా ప్రభు అన్నాడు, మీరు గిన్నెను పల్లెమును వెలుపల కడుగుతున్నారు కానీ అది లోపల దోపుతోనూ అజితేంద్రత్వంతోనూ నిండి ఉన్నది అంటున్నాడు. అంటే మన భాషలో చెప్పాలంటే, ఒక గిన్నె లోపల భాగం మొత్తం జిడ్డుతో ఉంటే మనం పైన కడిగి ఆ జిడ్డును అలా ఉంచితే ఎలా ఉంటుందో అదే రీతిగా మన హృదయం అనే ఈ గిన్నెను లోపల కడుక్కోకుండా పైకి దేవుని బిడ్డలుగా, పైకి బైబిల్ పట్టుకున్న వారిగా, పల్ల వస్త్రాలు ధరించుకొని పరిశుద్ధులుగా కనబడితే సృష్టికర్తకు మరుగైనదేదీ లేదు. దేవుని దృష్టికి అన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి. దేవుడు మన హృదయములు నెరిగినవాడు. పైకి నీతిమంతులుగా కనబడినంత మాత్రాన దేవునికి సమస్తము తెలుసు. మనం మనుషుల్ని మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి మోసం చేయలేం. కాబట్టి మారు మనసు అనేది మన హృదయంలో జరగాలి. అందుకే మనకు ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు మారిన మనుషులా, మారు మనసు పొందినవారా? అవును, మారిన మనుషులుగా, క్రైస్తవులుగా చాలామంది చలామణి అవుతున్నారు. ఎక్కడ చూసినా మారిన మనుషులే ఉన్నారు కానీ మారు మనసు పొందిన వారు కొందరే ఉన్నారు. ఇప్పుడు ఆ కొందరిలో నువ్వు ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంతకాలం పై వేషం వేస్తావు? ఎంతకాలం నటిస్తావు? ఎంతకాలం వేషధారిగా ఉంటావు? ఎంతకాలం నామకార్థతలో ఉంటావు? ఎంతకాలం పండవ క్రైస్తవుడుగా ఉంటావు? ఎంతకాలం లోక ఆచారాల